లార్డ్ మొబైల్స్ ప్రెజెంట్స్ ఫిదా ఆడియో లాంచ్ కి విచ్చేసిన ప్రేక్షకులందరికీ, మెగా అభిమానులకి, తెలుగు సినిమా అభిమానులందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు సత్య మాస్టర్స్ టీమ్. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ దెమ్. మంచివాడిను బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏమల్లే వస్తావు కొడుకో నైజాము బర్గరోడ ఆచీల మిల్చి నూరో నైజాము బర్గరోడ బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏమల్లే వస్తావు కొడుకో నైజాము బర్గరోడ ఆచీల మిల్చి
side please. Local boys here. Side please. You don't come near. Kurrollante love cheyali, peddollante side iవ్వాలి. Side please. Hey, side please. Hey, love okay చేస్తే క్యూ అంటున్నా క్లియర్ అవ్వాలి. Hey, side please. Side please. Hey, జనక ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. Hey, జనక గెలవబోయే మ్యాచ్ కింక సైడ్ ఇవ్వాలి. Side please. We are the local. Side please. We are the local. Side please. We are the local. Side please. Local boys here. अस्मैक योग तस्मैक भोग रस्मैक राग हिंदोळं अंगांग तेज शृंगार भाव सुकुमार सुंदरम् आचंद्रतार संध्या समीर नीहार हार भूपालम् आनंद तीर बृंदा विहार मंदार सागरम् మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం अस्मैक योग तस्मैक भोग रस्मैक राग हिंदोळं अंगांग तेज शृंगार भाव सुकुमार सुंदरम् తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే నీ పేరే పలకడమే పెదవుల కలవాటే వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే నా మనసే నీదయ్యే వినదే నా మాటే ఎవరే ప్రేమను మాయంది ఎవరే ఈ హాయికి హృదయము చాలంది ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో అటు 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 అని నడకలు ఎక్కడికో ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో అటు 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 అని నడకలు ఎక్కడికో సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో స్వరం లేని ఏ రాగంతో చిలిమికెలా స్వాగతమందో ఇలాంటివే తెలియక ముందే మనం మరే కథానిక మొదలైందో చుట్టా పీడే దొట్లో పెట్టు సతా పీడా పిక్కించి కొట్టు అంజోడకు కొలరు ఎత్తు నీ చెంబల దాకా చొక్కా మడతెట్టు ಮುಳಕೆಡತ ಕೊಪ್ಪುನ ಪೂಲೆಡತ ಬಾವಿಳಿ ಬೀಳೆಡತ ಪಿಚ್ಚಕ್ಕಿ పోతదే చీరి ఎక్కడత సిక్కేది కొడత పచ్చి మీదడత ఎర్రెక్కి పోతదే Cosita sadia, ochumate. చుట్టా పీడి దొట్లో పెట్టు
ఆఫ్ శతమానం భవతి సతీష్ వేగేష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పాటకి లిరిక్స్ అందించినటువంటి వనమాలి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. హే మిస్టర్ సాంగ్ లాంచ్. ఫిదాలో అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి. అలాగే ఫస్ట్ 6 monthsలో 2017లో ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా నా శతమానం భవతి జనవరిలో. సో చాలా పెద్ద హిట్ చేశారు మీ అందరూ. సో డెఫినెట్గా ఈ జూలైలో రిలీజ్ అవ్వబోయే ఫిదా సెకండ్ హ్యాట్రిక్కి SVCకి స్టార్టింగ్ అవుతుందని నమ్ముతున్నాను. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇది చాలా పెద్ద జర్నీ. 2007లో హ్యాపీ డేస్ చిత్రానికి ఆయనతో పాటు పనిచేశాను. అద్భుతమైన విజయాన్ని అందించుకున్న ఆ చిత్రం నుంచి మా ప్రయాణం మొదలైంది. ఇది ఇలాగే కొనసాగాలని, ఆయనకి మరిన్ని అద్భుతమైన విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టు లాంచ్ ద సాంగ్ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం డైరెక్టర్ త్రినాథ్ గారిని. ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. హే పిల్లగాడ సెకండ్ సాంగ్ లాంచ్. హే పిల్లగాడ ఏందిరో పిల్లగాడ నా గుండె కాడ లల్లి. హే మునగాడ సంపకోయ్ మురటోడ నా మనసంతా గిల్లి. గిరగిర తిల్లే నీలోన బిరబిర సుడులై తిరిగేనా నిలబడ నువ్వే చేస్తున్నా దొరకను అందా నీకైనా. మెగా ఫ్యామిలీకి ఒక మిస్టర్ లాంటి హీరో. సో శేఖర్ గారు చేతిలో పడ్డారు కాబట్టి ఇంకా మిస్టర్ స్క్వేర్ అవుతుంది, మిస్టర్ ఇంటూ మిస్టర్ మిస్టర్ స్క్వేర్. సో ఇది ఇంకా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ హోల్ టీమ్ ఆఫ్ ఫిదా. థ్యాంక్ యూ వెరీ మచ్. థర్డ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని. సార్ కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. థర్డ్ సాంగ్ లాంచ్ ఏదో జరుగుతుంది. నేను ఫిదా ట్రైలర్స్ నిన్న మొన్న హర్షిత్ కట్ చేసి చూపించాడు నాకు. నేను రాజుగారితో పొద్దున కూడా అదే అన్నాను. ఫిదా వరుణ్ తేజ్ అండ్ సాయి పల్లవి కెమిస్ట్రీ చూస్తుంటే నాకు ఖుషీలో పవన్ కళ్యాణ్ గారు భూమిక ఆ కెమిస్ట్రీ కనపడింది. ఒక్కొక్క డైలాగ్ సాయి పల్లవికి చెప్తాను, ఒక్కొక్క డైలాగ్ తెలంగాణ యాక్సెంట్లో చెప్తాను, ఒక్కొక్క డైలాగ్ థియేటర్లో రేపు మీ అందరి చేత క్లాప్స్ కొట్టిస్తారు, నో డౌట్ అందుట్లో. అలాగే ఈ ఇయర్ SVC బ్యానర్ కూడా మంచి స్వింగ్లో ఉంది. సో డబల్ హ్యాట్రిక్ నెక్స్ట్ మేము కూడా ఉన్నాం లైన్లో. ఫిదాతో మొదలైతే మేము చాలా హ్యాపీ. వన్స్ అగైన్ రాజు గారికి, శిరీష్ గారికి, టీమ్ మెంబర్స్ అందరికీ నా విషయం చెప్తున్నాను. లిరిసిస్ట్, ద లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఈ సినిమాకి తెలుగులోకి వస్తున్నటువంటి శక్తి, ఆయన తమిళంలో మంచి మ్యూజిక్ డైరెక్టరు, తెలుగులోకి ఈ చిత్రంతో అడుగు పెడుతున్నాడు. వాద్యాలతో పాటు వాక్యాలు కూడా చక్కగా వినిపించేలాగా పాటలను చేసినందుకు ప్రత్యేకంగా శక్తిని అభినందిస్తున్నాను. ఈ చిత్రంలో పాటలు రాసినటువంటి సాటి గేయ రచయితలందరికీ కూడా వనమాలి గారు, అశోక్ తేజ వీరంతా ఉన్నారు. వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. క్రమంగా ఒక్కొక్క చిత్రం దగ్గర నుంచి పరిణితి చెందుతూ
4వ సినిమా అనుకుంటాను వరుణ్. మంచి ఇంప్రెషన్ వేసేలాగా చక్కని ముఖ కవళికలతోటి ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు అతను మాడ్యులేషను డైలాగ్ తీరు బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. భవిష్యత్తులో మంచి ఆశాజనకమైనటువంటి అభినేతగా, స్టార్గా కన్నా కూడా మంచి నటుడుగా ఎదుగుతాడని నమ్ముతున్నాను, ఎదగాలని ఆశిస్తున్నాను. వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 4th సాంగ్ లాంచ్. వరుణ్ నేను మొట్టమొదట సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు కలిసిన మొట్టమొదటి వ్యక్తి నాగబాబు గారు. నాకు తెలిసిన కనెక్షన్స్తో నాగబాబు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయనకి ఒక కథ చెప్పాను. ఆయనకి నచ్చింది. వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అన్నారు. ఫస్ట్ మాట ఆయన నోట్లోంచి వచ్చింది. వచ్చిన తర్వాత వరుణ్ చాలా చిన్నపిల్లాడు, స్కూల్కి వెళ్తున్నాడు అప్పుడు. సో నాగబాబు ఇంట్లో వచ్చినప్పుడు మేము నాగబాబు ఇంట్లో భోజనం చేసేవాళ్ళం. తను వాళ్ళ సిస్టర్ కూడా చాలా చిన్నపిల్లలు. సడన్గా ఇలా చూసేసరికి, ఇలా ఉన్న వరుణ్ ఇలా చూసేసరికి షాక్ అయ్యాను. సో తను ఉన్నంత ఎత్తుకు ఎదుగుతాడని నేను బాగా అనుకుంటున్నాను. ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో సోయలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో some track volumes of track volumes. ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు ఇంత ఖైదు నాకిలా ఏమిటో సోయిలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోంది తప్పేనా ఈ యాతన నీ వైపు రావాలనే అలా ఉరుకుతోంది ఆగేదేనా అరే ఆలోచన నీ తలపులే వదలవే నన్ను నిదురలోను ఆ మరుపులో తెలియక నన్నే వెదిగినాను ఓ ఓ ఓ వల్ల కాదు పాలుపోదు ఆగనీదు సాగనీదు వెంట రాదు నాకిలా ఏమిటో వేళ కాదు వీలు లేదు ఊహ కాదు ఓర్చుకోదు చెందలేదు నాకిలా ఏమిటో నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోంది
చెప్పేయనా నీ పిలుపులే కలలుగా నన్నే తరుముతాయే ఆ కలవరం మెలకువై నన్నే తరుముతాయే నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే ఏదో నాడు నీతో చెప్పేయనా నీ తలపులే వదలవే తలపులే వదలవే ఊసుకోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో ఈ సినిమా నాకు ఎంతో ఇచ్చింది. అంటే ముఖ్యంగా యూనిట్ కూడా, అంటే ఈ సినిమాటోగ్రాఫర్ విజయ్ గారు, అంటే విజయ్ గారు చాలా మంచి కెమెరామెన్ కాదు, వాళ్ళ తండ్రి నాగేశ్వరరావు గారు చాలా కెమెరామెన్, ఆయన మార్కెస్ బట్లే దగ్గర వర్క్ చేయడం, వీటన్నిటికీ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అల్లా మియాదేవ్తో చప్పటి పాడికేద్దే కానీ. థ్యాంక్ యూ. To perform on this wonderful song, గట్టిగా చప్పట్లతో let's welcome Madhupriya and Satya Masters team. వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే కమ్మున కూసోని యాడే కుదురుగా నిల్సోని యాడే సన్న సన్నగా నవ్విండే కులికే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే
వీడియో టీజర్ని రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. బృందావనం, ఊపిరి, ఎవడు లాంటి సూపర్ డూపర్ హిట్స్ ని మనకు అందించినటువంటి వంశీ పైడిపల్లి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే ఫస్ట్ మూవీ పెళ్లి చూపులతోనే నేషనల్ అవార్డ్ ని అందుకున్నటువంటి మన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. We're launching the fifth song of the album. నిజంగా ఒక డైరెక్టర్గా మీకంటూ ఒక ఆడియన్స్ని, ఒక మార్క్ని సంపాదించుకున్నారు సార్ మీరు. అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆఫ్టర్ ఆనంద్ అండ్ గోదావరి, అగైన్ లవ్ స్టోరీ. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ మీరు దీనికి ఫిదా అని టైటిల్ పెట్టడం. సో రియలీ వెయిటింగ్ టు వాచ్ ఇట్ సార్. ఐఎమ్ సో హ్యాపీ టు యాక్చువల్లీ లాంచ్ దిస్ సాంగ్. ఈ సాంగ్ అయితే ఒక 10-20 సార్లు వింటాను సార్ నేను రోజుకి. ఇంకా ఇట్స్ సో క్యాచీ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. ఇంత చక్కటి పాటని రాసినటువంటి లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. సార్, తర్వాత మాటలు గుండెల్లో హత్తుకుంటాయి. క్రెడిట్ గోస్ టు శక్తి వనమాలికి, మాతో పాటు రాసినటువంటి చైతన్య పింగళికి. చైతన్య, చాలా బాగా పాట రాశావు. నిజంగా ఊసిపోదు అనే పాట విన్న తర్వాత నాకు ఊసిపోవట్లా, ఎక్కడ ఈ అమ్మాయి బాగా రాసేస్తే మా పరిస్థితి ఏంటని. ఆల్ ది బెస్ట్ చైతన్య. ఇప్పుడు ఫైనల్ సిడి లాంచ్ కి సర్వం సిద్ధం అయిపోయిందండి. పవర్డ్ బై కాలా మందిర్, సెల్కాన్ అండ్ శ్రేయస్ వెడ్డింగ్స్. దీని ఫస్ట్ యూఎస్పి, దీనికి గేమ్ చేంజర్ అంటారు. ఫిదా అనేది ఎందుకు పెద్దగా నాకు తెలిసి హిట్ అవుతుందంటే ప్రాబబ్లీ ఇది మొదటిసారి మేము ఇది తెలంగాణలో తీయాలి అనుకున్నప్పుడు ఐ థింక్ ఆ ఆస్పెక్ట్ చాలా కొత్తగా ఉంటుంది ఐ థింక్. అండ్ దెన్ నెక్స్ట్ దీనికి బిగ్గెస్ట్ అసెట్ రాజు గారు ప్రొడ్యూసర్గా ఉంటాం అన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ మా టీం అంతా కలిసి వి ఆల్వేస్ వాంటెడ్ సాయి పల్లవి అన్నారు. ఆమె ఒక ఎసెట్. నెక్స్ట్ రాజు గారు మాకు ఏ హీరో అంటే వరుణ్ తేజ్ అన్నారు, అదొక పెద్ద ఎసెట్. అట్లా ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటూ కుదిరిన సినిమా ఇది. ఫైనల్గా ఈ సినిమా అయితే నేను ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ తెలిసి మాట్లాడతాం కదా, అలా ఉంది నా పరిస్థితి. వి నో ద రిజల్ట్, ఇట్ బి రియలీ గుడ్, డిఫరెంట్, స్పెషల్ ఫిల్మ్. మీకు ఇప్పుడే కాలేజెస్ ఓపెన్ చేస్తున్నారు, అందరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. యూత్, ఐ థింక్ యంగ్స్టర్స్ విల్ లవ్ దిస్ ఫిల్మ్. మీ అందరికీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా వెళ్తారు. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ ఎండ్లో నేను ఎంత నేర్చుకున్నానంటే, ఒక అమ్మాయిలాగా ఇది ముందు ఉన్నానో నాకు తెలుసు, బట్ ఇది తర్వాత ఒక స్ట్రాంగ్ అమ్మాయిగా నేను ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు, చైతన్య గారు, రాజు గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇయర్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడ కూడా తనకు కావాల్సిన ఏదన్నా నేను సలహాలు ఇచ్చేవాడిని, కానీ వేరే సినిమాలాగా నేను ఎక్కడ ఫిదాలో షూటింగ్ కూడా వెళ్ళలేదు. వెళ్ళిన 2 సార్లు నాకు, ఒకసారి బాన్సువాడ షూటింగ్కి వెళ్ళాను, ఆయన క్లైమాక్స్ తీస్తున్నాడు. క్లైమాక్స్ సీన్ పేపర్ చూస్తే నాకు ఏదో అర్థం కాలా. నేను ఇక్కడ ఉంటే ఆయన డిస్టర్బ్ అయిపోతాడని నేను ఇమీడియట్లీ హైదరాబాద్ వచ్చేస్తున్నాను. మధ్యలో ఫోన్ చేశాడు, సార్ వెళ్ళిపోయారేంటి అని. అంటే క్లైమాక్స్ సీన్ చూస్తే నాకు అర్థం కాలేదండి, నేను ఉంటే మీరు టెన్షన్ పడతారేమో ఎందుకని వచ్చేసాను, ఎడిటింగ్ రూమ్లో నేను సినిమా చూస్తానని చెప్పాను. సెకండ్ టైం అలాగే యూఎస్ వెళ్ళాను. సో ఈజ్ మై బ్యాడ్ లక్. నేను అక్కడికి వెళ్ళి ఒక షార్ట్ చూసి రూమ్కి వెళ్ళానో లేదో, నా లైఫ్లో మేబీ ఈజ్ ఎ బిగ్ లాస్ ఫర్ మీ. సో ఆ రోజు నుంచి ఇంకా నేను ఫిదా ఫైనల్ ప్రొడక్షనే చూడడం జరిగింది. సో అలా ఈ సినిమాకి ఎన్నో ట్రావెల్, ఎన్నో మూమెంట్స్. ఫైనల్ అవుట్పుట్ ఈజ్ అల్టిమేట్. మీ దగ్గరకు వచ్చేది సినిమా. ఆ సినిమా ఇందాక చెప్పాను, ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా. శేఖర్ ది బెస్ట్ ఫిలిమ్స్లో ఆనంద్, హ్యాపీ డేస్ ఎలా ఉందో నెక్స్ట్ ఫిదా అలా ఉండబోతుంది. ఈజ్ ఏ ఆర్టిస్టులు అందరు ఎక్స్ట్రాడినరీగా ఆయన స్టైల్లోనే చేయించుకున్నాడు. టెక్నీషియన్స్ ఆయన స్టైల్లోనే టెక్నీషియన్స్ ఉన్నారు. మ్యూజిక్ శేఖర్ కమ్ల మ్యూజిక్ మార్క్ మ్యూజిక్ లాగే ఉంటుంది. సో అన్నీ శేఖర్ కమ్లకు కావాల్సినవి
అందివ్వడమే మా పని అయింది ఈ సినిమాకి. ఫైనల్ అవుట్పుట్ ఇస్ ది బెస్ట్. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం, ఎందుకు వచ్చాం అనేది ఇలాంటి ఆడిటోరియంలో, ఇలాంటి పోడియంలో నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను మాట్లాడకపోతే చాలా తప్పు చేస్తామని అవుతాను. సో I would like to thank my Pednana and my Babai for giving all of these people for us. Thank you so much for your support. And Babai, Power Star, yes. మీరు థియేటర్కి మీ పేరెంట్స్తో, మీ గర్ల్ ఫ్రెండ్స్తో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి చూస్తే యూ విల్ రియలీ లవ్ దిస్ ఫిల్మ్. చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి మా ఫిదా సినిమాలో. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అండ్ నైస్ సినిమాటోగ్రఫీ మా విజయ్ సి కుమార్ గారు చేశారు. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్. Thank you so much, sir, for tagging along with us for the last 1 year. So, ఈ సినిమా మీ అందరి ముందుకి July 21st వస్తుంది. సో ఐ హోప్ మీ అందరికి సినిమా నచ్చుతుందని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుస్తాను మీ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. జై హింద్.